దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారం 8వ మాసం గడిచిన 15 దినాలు అద్భుతంగా దేవుడు నడిపించాడు. ఈ దినాన ఇటు రీతిగా మనల్ని నిలబెట్టుకుని ఆయన నామాన్ని గణపరిచేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచుకోండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. తెలుసు కదా, గడిచిన 15 దినాలుగా ఎఫెసీ పత్రికలో ధ్యానాలు చేస్తున్నాం. 3వ అధ్యాయంలో వచ్చేసాం. మొదటి 7 వచనాలు గత దినాన్ని ధ్యానం చేస్తాం. ఈ దినము 8వ వచనం నుండి 11 వచనాలు గల భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆ భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటి అనేది మనము గ్రహిద్దాం, లోతుగా ధ్యానం చేద్దాం. బైబిల్ చదువులోనే కదా, తెరచురండి, లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. ఈరోజు ధ్యానం కొరకు ఆ భాగంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి నాకు ఈ కృప అనుగ్రహించను. దేవుడి మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, ఉన్నతమైన రాజ్యపు నివాసి, స్తోత్రాలు. నీ కృప, నీ కాపుది, నీ సన్నిధిని మాతో ఉంచి మరొక పరిశుద్ధ ఆదివారం ఉదయాన్నే రీతికి నీ మాట వినగలుగుతానికి నీ కృపనించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది నమ్ము రెక్కలు దాయండి. వినబోతున్న మాటలు ఫలభరితంగా మార్చండి. యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ఎఫెసీ పత్రికలో ధ్యానాలు అనుదినం కూడా లోతైన మర్మాలు, ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ దినం కూడా అతి శ్రేష్టమైన అంశం 8వ వచనం నుండి 11 వచనం గల భాగం. దేవుని ఉద్దేశం ఏంటి? ఆ దేవుని ఉద్దేశం అని అంటే అక్కడ చక్కటి మాట ఉంది. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియచేయబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుని జ్ఞానమును గూర్చి అందరూ తెలుసుకోవాలి. అది కూడా సంఘము ద్వారా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుని గమనించాలి. గత కాలంలో దేవుడు ఇతర సత్యాలను మనుషులకు వెల్లడించాడు. ఈ సత్యాన్ని అయితే తగిన కాలం వచ్చే వరకు కూడా దానిని మూసి ఉంచాడు. అప్పుడు వెల్లడి చేసేందుకు పౌలు భక్తులు ఎన్నుకున్నాడు. ఆనాటి నుండి నేటి వరకు ఎఫెసు సంఘానికి వెల్లడి చేయడానికి భక్తులు పౌలును ఎన్నుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా అనేక సత్యాలను, మర్మాలను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటిని సృజించినటువంటి దేవుడు, సర్వలోకమును కూడా సృష్టించిన సృష్టికర్త. ఇక్కడ పౌలు భక్తుడు తాను ఎవరో ఒక చిల్లర దేవుని గురించి మాట్లాడడం లేదని, ఎవరో మరి తెలియని అనామకుడైన దేవుని గురించి మాట్లాడటం లేదని, విశ్వమంతటిని కూడా సృష్టించిన వాని గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పి, అది మనుష్యులు తెలుసుకోవాలనేది పౌలు యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటి? సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానము తెలుసుకోవాలి అందరూ. పౌలు ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ ఆయన ఏ దేవుని గురించి మాట్లాడుతున్నాడో ఆ దేవుని గురించినటువంటి ఆ విషయము తెలుసుకోవాలనేది పౌలు యొక్క ఉద్దేశం. కారణం ఏంటంటే పిల్లరా, దేవుడు క్రీస్తు ద్వారా, లేకపోతే క్రీస్తు సంఘము ద్వారా మనుషులకి కాదు, పరలోక వాసులకు కూడా కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమండి, వారికి కూడా నేర్చుకోవాలని కూడా ఉంది. ఈరోజు మనకు కూడా అలాంటి ఆ భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. యూదుల పట్ల, ఇతరుల పట్ల దేవుని వ్యవహారాలు ఈ 2 వర్గాల విశ్వాసుల్లోనూ క్రీస్తులో ఒక్క దేహంగా చేయడం అనేది దీన్ని సాధించడానికి క్రీస్తు మరణించడం, ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని వెల్లడి చేసేటువంటి సంగతులు, అద్భుతమైనవి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాదు, ప్రధానులకు, అధికారులకు రాయబడింది. అదృశ్యమైన ఆత్మల లోకం అంటే దురాత్మలు, మంచి ఆత్మలు కూడా ఉన్నారు. దురాత్మలు ఉన్నారు, మంచి ఆత్మలు ఉన్నారు. పౌలు అంటున్నాడు. ఏమండి, పౌలు బహుశా మంచి ఆత్మల గురించి మాత్రమే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. దురాత్మల గురించి ఆయన ఇక్కడ చెప్పట్లేదు. తన సంఘములో దేవుని పనులను చూసి ఆ ఆత్మలు ఆశ్చర్యంతో, ఆరాధన భావంతో నిండిపోవాలి. అది పౌలు యొక్క ఉద్దేశం.
దేవుని యొక్క నిత్య ఉద్దేశం ఏంటనంటే క్రీస్తు ద్వారా సమస్తాన్ని కూడా ఏకం చేయడం, లేదా మరి ఆ సంఘాన్ని తన మహిమతో నివాసంగా చేసుకోవడం, ఆయన మహిమ ప్రకాశానికి నివాసంగా చేయడం. జగత్తు పునాది వేయబడక ముందే విశ్వాసులను క్రీస్తులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుడు ఎన్నుకొని తన పిల్లలుగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఈ 11వ వచనము ఎఫెసీ పత్రికకు ప్రాధాన్యతకు ఇది మూలమని మనం చెప్పొచ్చు. ఈ పత్రిక అంతటికి కూడా ఈ 3వ అధ్యాయం 11వ వచనం చాలా ప్రాముఖ్యమని మనం గుర్తించవచ్చు. క్రీస్తు మహిమను కొనియాడాలి, అదే సంఘానికి ప్రధాన కర్తవ్యం. ఇది చిన్న కార్యం కాదు, ఏదో ఇలాంటి అలా అయిపోయే కార్యం కాదు. అన్ని రకాల అధికారులను, లోకాన్ని శాసించేటువంటి అన్ని శక్తులను, నాయకత్వాలను క్రీస్తు సార్వభౌమత్వం అధికారి కిందకు వచ్చే బాధ్యత, తీసుకురాగలిగే బాధ్యత ఏమండి క్రీస్తు సంఘానికి అప్పగింపబడింది. ఇది దేవుని సంకల్పం, మనుషులు ఎవరికి కల్పించింది కాదు. ఇది దేవుని కార్యము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ఏమండి మరణ విజయము ద్వారా పరలోకానికి ఇహలోక శక్తులు క్రీస్తు సార్వభౌమత్వానికి జోహార్లు అర్పించబడ్డాయి. అలాంటి క్రీస్తునందు విశ్వసించినటువంటి సంఘాలకు, అలాంటి క్రీస్తునందు విశ్వాసులకు వాటిని జయించిన శక్తి కూడా ఇవ్వబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు సంఘం ఎదుట పాతాళ నరక తలుపు లేక ద్వారాలు మూయబడలేవు, నిలబడలేవు. అన్నీ కూడా పరలోక ఇహలోక అధికారులన్నీ శక్తులను ప్రధానులను ఓడించటమే కాకుండా విమోచించి రక్షించటం అనేది క్రీస్తులో దేవుని ఉద్దేశం. ఆ క్రీస్తు ద్వారా దేవుని ఉద్దేశం అంతర్భాగం అది. అద్భుతం. కనుక ఆ దేవుని ఉద్దేశాన్ని ఈరోజు మనము గ్రహిద్దాం. ఆయన జ్ఞానాన్ని మనము సంఘము ద్వారా ఇతరులకు పరిచయం చేద్దాం. అద్భుత అవకాశాలను వినియోగించుకుంటూ ప్రభు మార్గాన్ని ప్రకటిస్తూ ఆయన దీవెనలు పొందుకుందాం. అట్టి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుకుంటాడు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ దినం, అద్భుతంగా నీ మాటలు వివరించబడ్డాయి. నీ ఉద్దేశాన్ని మేము స్పష్టంగా ఎఫెసీ పత్రికతో తెలుసుకోగలుగుతున్నాం. ఆ ఉద్దేశం నెరవేర్చే క్రమములో మేము నడుస్తుంటుండగా మా నడకలను, మా పాదమును బలపరిచిన, మా మార్గములను, త్రోవలను సరళం చేయండి. తద్వారా ఘనత మహిమ మీరే పొంది ఈ కార్యక్రమం పాల్గొన బిడ్డలందరిపై దీవెన ప్రమరించండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.